హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. ఈ మామిడికాయ తురుము పచ్చడి పెట్టాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న కొలతలతో ట్రై చేయండి. రుచిగా ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలు బాగా కడిగి పైన వాటర్ ఏమి లేకుండా క్లాత్తో తుడిచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలకి పైన ఉన్న పొట్టును తీసేసేయాలి. ఒకవేళ మీరు కావాలంటే పైనున్న పొట్టుతో పాటు డైరెక్ట్గా కూడా తురుముకోవచ్చు. ఇలా రెండిటికి పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు తురుముకోవాలి. ఇలా మామిడికాయలు తురుముకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కప్పు కొలతలతోటి ఈ మామిడికాయ తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము ఇక్కడ నాకు 2 కప్పుల వరకు అయితే వచ్చింది. ఇలా కప్పు కొలతలతో తీసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం అనేది ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టీ స్పూన్స్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు మెంతులు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 11 to 12 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మామిడికాయ తురుము తీసుకొని ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ ప్రకారం అయితే 1/2 కప్పు కంటే కొద్ది తక్కువ వేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలంటే పచ్చడి కలుపుకున్నాక లాస్ట్లో టేస్ట్ చూసుకుని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసి పెట్టిన ఆవాలు మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పోపు పెట్టుకున్న ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ వేడివేడిగా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది పైకి ఊరుతుంది. ఒక 1-2 డేస్ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇదండి మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.